జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఫల్యం చెందుతున్నారా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎంపీలకు సంబంధించిన సమావేశాలు అంటే జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలి, రేపొద్దున పార్లమెంట్లో ఎండగట్టాలి ఈయన్ని. ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేసేస్తున్నారు. ఆధారాలన్నీ మొత్తం అడ్డంగా దొరికేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి ఎవరూ తగ్గద్దు. ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు కానీ ఆయన కూడా పెద్దగా ఏం మాట్లాడలేదంట. ఇప్పటివరకు సైలెంట్గా ఉండమని అన్నారు. ఇక నుంచి ఉండాల్సిన అవసరం లేదు, గట్టిగా ఎదురుదాడి చెయ్యాలి అనేది. జగన్ ఆరితేరి నాయరగాడు జగన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో వరుసగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరామర్శ యాత్రలు ఏవైతే ఉన్నాయో, పరామర్శ యాత్రల్లో భారీగా వచ్చిన జనం, ఆ జనాన్ని చూసి ఆ తర్వాత కేసులు పెట్టిన ఎవరు వెనక్కి తగ్గకపోవడం, తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పేరునాలంటే ఇవన్నీ చూసి ఈ తరహా వ్యాఖ్యలు చేశారా? లేదు, ఇక నుంచి గట్టి ఎదురుదాడే ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి మీద. తెలుగుదేశం పార్టీ నాయకులు మోకమ్మడిగా ఆయన మీద మాటల దాడి, రాజకీయ దాడి చేయబోతున్నారు అన్నదానికి నేరుగా ముఖ్యమంత్రి గారి నుంచే ఒక సంకేతం ఏమైనా వచ్చిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి కూడా కొన్ని నెలల నుంచి నేరగాడు ఈ ముద్ర అయితే బలంగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేదో మీడియా కాల్ అన్నట్టు ఇందులో కూడా నేరగాడు అనేది. ఇప్పుడు ఎంపీలకి ఆయన ఇచ్చిన సూచనల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం నేల విడిచి సాము చేస్తున్నాము, లేదంటే గనక మన డ్యూటీ ఏంటో అది మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది. జగన్తో రాజకీయం ఆంధ్రాలో చూసుకోవాలి. నువ్వు పార్లమెంట్కి ఎందుకు వెళ్తారు సభ్యులు? ఆంధ్రప్రదేశ్ వాయిస్ లేదా ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ, జాతీయ రాజకీయాలలో మన స్టాంపు వేయటం అంటే మన ఆలోచన, మన విధానాన్ని పంచుకోవడం. సాధారణంగా ట్రైనింగు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్కి పిలిచి మున్సిపాలిటీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉందన్నమాట. ఇదేం చేయాలి లెక్క ప్రకారం? ఇదిగో విదేశాంగ విధానం విషయంలో మనది ఇది, పాకిస్తాన్ విషయంలో ఇట్లా ఉండండి, చైనా వ్యవహారంలో ఇట్లా వ్యవహరించండి, అమెరికా విషయంలో ఇట్లా మాట్లాడండి, అలాగే ఎలక్షన్ కమిషన్ బిల్లుకి సంబంధించిన దాంట్లో ఇట్లా మాట్లాడండి. ఇవి మన పాలసీలు, మనం కేంద్రంతో ఉన్నాం కాబట్టి ఇట్లాగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం చేసుకోబాకండి. ఈ విషయాల్లో ఏది లైక్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ లాంటిది వచ్చిందో, ఎన్ఆర్సీ ఇష్యూస్ వచ్చినాయో అట్లాంటి వాటిలో మనం గోడ మీద పిల్లనను కానీ అంటీ ముట్టనట్టు ఉండండి. బీజేపీ ఇష్యూ మన ఎత్తినేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు హిందుత్వ సిద్ధాంతం అంటారు, మనమేమో సెక్యులర్ అని చెప్తాము. మనం సెక్యులర్ అన్నప్పుడు వాళ్ళ హిందుత్వ కార్డు మన ఎత్తినేసుకుంటే మనకు మొన్న ఓట్లేసిన ముస్లింలు దూరం అవుతారు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇది కదా ఆయన చెప్పాల్సింది. అది వదిలేసి లోక్సభకి వెళ్ళండి, రాజ్యసభకి వెళ్ళండి, అక్కడ కూర్చుని మీరు జగన్ గురించి ధర్నాలు చేయండి, అక్కడ జగన్ నేరగాడని చెప్పండి, దేశమంతా వినబడేటట్టు చెప్పండి. అంటే పాకిస్తాన్ అదేది కర్ణాటకోడు జగన్ కోటేస్తాడా, తెలంగాణకి జగన్ కోటేస్తాడా, తమిళనాడు జగన్ కోటేస్తాడా? వాళ్ళకి ఏంటి సంబంధం? అందులో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతీకార రాజకీయాలకి లిక్కర్ ఒక అస్త్రంగా మారుతోందన్నటువంటి చర్చ రావడానికి కారణమైంది 3 రాష్ట్రాలు. ఢిల్లీ వ్యవహారంలో కేజ్రీవాల్ అరెస్టు, జైలు, దాంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ చర్చ అయింది. దాన్ని అడ్డు పెట్టుకునినే అక్కడ ఉన్న ప్రభుత్వం కూలింది. ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి జగన్ ఆశల సౌదాన్ని నేలకూల్చేందుకు వెపన్గా ఇది వాడుతున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా లిక్కర్ కుంభకోణమే. భూపేష్ బఘేల్ మాజీ ముఖ్యమంత్రి కొడుకుని తాజాగా అరెస్ట్ చేశారు పుట్టినరోజు నాడే. అక్కడ నడుస్తుంది, అక్కడ 2000 కోట్లు. వీటిలో పాయింట్ ఏంటంటే లిక్కర్ దాంట్లో మనం ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చేటప్పుడు సాధారణ ప్రజలకి ఈ భాష అర్థం కాదు. 3000 కోట్లు తిన్నారు, 30,000 కోట్లు తిన్నారు, డిస్టిలరీస్ దగ్గర తిన్నారు, ఇదంతా బేసిక్గా వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏముంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏముంది. ఇంతకుముందు ప్రభుత్వంలో రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో రేటు తగ్గిందా? నెంబర్ 1. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు పెట్టారు, అవన్నీ నాణ్యత లేవన్నారు, ఇప్పుడు ఆ బ్రాండ్లు ఉన్నాయా, తీసేశారా? కొత్త బ్రాండ్ పెట్టడం ఓకే, ఉన్న బ్రాండ్లు తీసేశారా, రద్దు చేశారా? ఎందుకంటే నాణ్యత లేనివి అన్నావు కదా. పోనీ ఆ నాణ్యత లేని మందు తయారు చేసిన కంపెనీలు రూల్ ప్రకారం సీజ్ చేయాలి కదా. ఇప్పుడు లడ్డూలో నెయ్యి కల్తీ అన్నటువంటి కారణంగా ఏం చేశారు? ముందు ఆ ప్లాంట్లు సీజ్ చేశారు, అంతే కదా. సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. మరి ఇక్కడ లిక్కర్తో 100 మంది ప్రాణాలు పోయినాయి అంటున్నారు. అక్కడ ఇంకా నువ్వు పవిత్రత సంప్రదాయం పాట చెప్పావు.
ప్రాణాలు పోవడం కాదు కదా అక్కడ చెప్పింది. ఇక్కడ మనుషులే చచ్చిపోయారని చెప్పారు కదా. మనుషులే చచ్చిపోయారని చెప్పినప్పుడు అనారోగ్య కారణాలకు ఇదే కారణం అన్నప్పుడు వాళ్ళందరికీ ఉరిశిక్ష ఏం చేయాలి కదా, ఆ ఫ్యాక్టరీలన్నీ సీజ్ చేయాలి కదా, సదరు యాజమాన్యాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. అది వదిలేసి డబ్బులు సంపాదించుకున్నాడు అని కేసు పెడితే ఇప్పుడు చేస్తున్నది ఏంటి మనం? పోనీ అదే కంపెనీల నుంచి ఇప్పుడు మందు కొంటున్నారు, అవే బ్రాండ్లు కొనసాగుతున్నాయి. ఇది పబ్లిక్కి తెలియదా? ప్రాక్టికల్ నుంచి పక్కకి వెళ్తున్నారు. దీన్ని అక్కడికి వెళ్ళి హడావిడి చేయండి. ఇప్పుడు మిథున్ రెడ్డి లేడు కాబట్టి మిగతా 3 ఎంపీలు కాస్త గొడవ చేస్తారు. మిథున్ రెడ్డి ఉంటే ఒక ఆస్పెక్ట్, తను లీడ్ చేయాలి. ఇప్పుడు మిగతా 3లో ఎవరినన్నా మరి ఫ్లోర్ లీడర్గా పెడతారా ఏంటనేది తెలియాలి. అక్కడ ఇక గురుమూర్తికి అప్పచెప్పాలి. గురుమూర్తి అయితే ఈ గొడవలు చేయడు, సైద్ధాంతిక కాన్సెప్ట్తో వెళ్తాడు. తర్వాత అమ్మాయి తనూజ అనుకుంటా కదా, అరక్క అమ్మాయి ఉంది. ఇంకొక ఎంపీ అవినాష్ రెడ్డి లీడ్ చేయలేడు, అంటే అతను సైలెంటే కాబట్టి గురుమూర్తికి అప్పచెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి జూనియర్, ఇతనైతే ఆల్రెడీ కొంత సీనియర్ అయ్యాడు అమ్మాయితో పోల్చుకుంటే. ఈయన ఇంతకు ముందు కూడా ఎంపీగా చేశాడు కదా 2.5 ఏళ్ళు. ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు ఇతను ఫ్లోర్ లీడర్ అవ్వచ్చు. దాంట్లో ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నదే ఇక్కడ ప్రశ్న. ఇది వదిలేసి మనం పార్లమెంట్లో, నేను అన్నట్టు పార్లమెంట్లో జరగాల్సిన చర్చ అది, పార్లమెంట్ చర్చ అది కాకుండా ఇటుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు అనమాట. కానీ జాతీయ స్థాయిలో జగన్ని బదనాం చేయాలి అనే ఆలోచన, లేదంటే చేసి సాధించేది ఏంటి? దానివల్ల ఏమన్నా మేలు ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా? అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదో ఉరిశిక్ష పడిపోద్దని వేసాడే, ఇది కేసు లేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎదుటి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలా? జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు, ప్రతీకారం తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బే ఆనాడు నా మీద అనవసరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు, అతని అరెస్ట్కి నాకు సంబంధం లేదు, అది కాంగ్రెస్ వాళ్ళ గొడవ, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి, లేదా మా నాన్న అనవసరంగా అరెస్ట్ చేయించాడు కాబట్టి మేము జగన్ అరెస్ట్ చేపిస్తాం, లేదా వైసీపీని డ్యామేజ్ చేస్తాం. ఇది వీళ్ళ ఆలోచన. జస్ట్ ఇది ప్రిజుడిస్తో కూడినటువంటి వ్యవహారం తప్పించి నిలబడే వ్యవహారాలు కాదు, కేసు నడిచే వ్యవహారాలు కూడా. అంటే తెర వెనక ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసినప్పుడల్లా జగన్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అప్పుడు ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు మొత్తం అంతా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు అమిత్ షా గారికి అనేది. కేంద్రం స్పందించట్లేదో, లేదంటే పట్టించుకోవట్లేదు బీజేపీ ఈయన అరెస్ట్ విషయంలో. లేదు పదే ఈయన క్రిమినల్ నేరస్తుడు, రెంటపాల పర్యటనకి వెళ్ళి సంగయ్యని చంపేశాడు, ఇంతకుముందు బాబాయిని చంపేశాడు, ఈ మధ్యన ఈ రెండు ఎక్కువ రేజ్ చేస్తున్నారు. ఇవే అంశాలు పార్లమెంట్లో చెప్పడం వల్ల జగన్ ఒక నేరస్తుడు అని బీజేపీ దృష్టిలోకి ఏమన్నా బలంగా తీసుకెళ్లాలనుకుంటుందా టీడీపీ? కామెడీగా ఉంటుందండి అది, వీళ్ళు తీసుకెళ్లేది వాళ్ళు చెప్పేది ఉంది అందులో. అక్కడ బేసిక్గా అదేమి అక్కడ ఎవరినో నమ్మించేది లేదు, ఎవరినో ఒప్పించేది లేదు. వాళ్ళకి తెలుసు ఏం రాజకీయం, వాళ్ళు పిచ్చోళ్ళ అయింది. జస్ట్ ఇక్కడ పబ్లిక్లోకి ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే, మీరు పేపర్లో హెడ్లైన్లో ఉండండి రా బాబు, టీవీలో హెడ్లైన్లో ఉండండి. నేషనల్ టీవీ ఛానల్స్లో డిబేట్ వచ్చేటట్టు మనకు అక్కడ నేషనల్ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ మనకి పరిచయమే, మనం ఫండింగ్ ఇస్తుంటాం, ఈ ఎంపీలే తీసుకొస్తుంటారు. ఇది ఎన్డీటీవీ వాళ్ళు ఏదో ఇది పెడుతున్నారంట సార్, ఓ 25 కోట్లు ఇవ్వండి, లేకపోతే రిపబ్లిక్ టీవీ వాళ్ళు కన్సార్టియం అదే ఒక మీటింగ్ పెడుతున్నారంటే ఓ 15 కోట్లు ఇవ్వండి, ఇట్లాగా స్పాన్సర్షిప్లు తీసుకుంటారు. మన రాష్ట్రం ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తున్నారు కదా, అట్లా తీసుకుంటున్నప్పుడు మీరు మాకు కొంచెం ఫేవర్ చేసి పెట్టాలబ్బా, దీని మీద డిబేట్ చేసి పెట్టాలా. జగన్ దుర్మార్గుడు, ఇట్లాంటి చేసాడు, లిక్కర్ కుంభకోణం కేజ్రీవాల్ కంటే పెద్ద కుంభకోణం, దుబాయ్లో కూడా సంస్థ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ కుంభకోణం, దీంట్లో అమెరికన్ సిఐఏ ఎఫ్బిఐ కూడా దర్యాప్తుకి కోరాలా, లేదా సౌదీ అరేబియాకి సంబంధించిన నిఘా సంస్థల దగ్గర నుంచి కొన్ని నివేదికలు తెప్పించుకోవాలి. ఇట్లాంటివన్నీ మాట్లాడాలంటే మీ డిబేట్లు అయితే బెటర్ అండి వాళ్ళతో చెప్పాలా. అలా చేయాలంటే పార్లమెంట్లో మిగతా వాళ్ళని ఎవరిని మాట్లాడనీయకుండా రచ్చ చేయాలి, కేకలేయడమా, నినాదాలు చేయడమా, అరవడమా చెయ్యాలి. అట్లాగా అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ వార్తలు వేసేటప్పుడు అవన్నీ పెడతారు కదా, అది చూసిన తర్వాతన ఈ టీవీలో డిబేట్ రావాలా. కనీసం ఆ 40 రోజులు 45 రోజులు జరుగుతుంది కదా పార్లమెంట్ సమావేశాలు, ఈ రోజుల్లో ఒక 2 రోజులన్నా జగన్ మీద డిబేట్ రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అది లెక్క. ఎంపీలు పాయింట్ రేజ్ చేస్తే ఈడీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేది పార్లమెంట్లో
చెప్తే ఆ దిశగా ఏమన్నా అవుతుందా? అడుగుతారు కదా, ఎంక్వైరీ ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా అడుగుతారు వీళ్ళు. ప్రభుత్వం పరిశీలిస్తామంటుంది. అదిగో ఇంకేముంది, ప్రభుత్వం వచ్చేసింది పరిశీలిస్తామంటుంది అంటారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా వీళ్ళు అడిగారు, చేయలేదు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు దన్నుకు సావండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగడం. ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జోలికి పోలే ఈడీ కూడా, గుర్తు తెచ్చుకుంటే. ఇప్పుడు కూడా వీటిట్లో అవసరమైతే ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుంది కింద వాళ్ళ విషయంలో, అది చూడాలి ఓవరాల్గా. బేసిక్గా అయితే సిబిఐ ఈడీలని ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఆంధ్రాలో పర్టికులర్గా ప్రిజుడిస్ పాలిటిక్స్కి వాడుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబుని సంపూర్ణంగా నమ్మేసేటటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు. బాబుకి జగన్ అనేటటువంటి వ్యక్తి చెక్ పెడుతున్నంతసేపే బాబు అక్కడ బీజేపీ నాయకత్వాన్ని అంగీకరిస్తాడు. బాబు ఫ్రీ హ్యాండ్తో ఉండేసి ఇక తమ అడ్డు లేదు అనుకుంటే 2018 టైంలో తను ఏమవుతాడు, నరేంద్ర మోడీని అయినా తీసి అవతల పడి నన్ను పెట్టే అంటాడు ఆయన, లేదా జాతీయ రాజకీయాలు నేనే చక్రం తిప్పుతానంటాడు. కాబట్టి ఆయనకి పూర్తిగా కంఫర్ట్గా కూర్చొని ఇవ్వకూడదని బీజేపీ కూడా అనుకుంటుంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, ప్లస్ ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి బీజేపీ ఎక్కువ డ్రిల్లింగ్ చేయదు. వాళ్ళేం చేయరు డ్రిల్లింగ్. ఆ డ్రిల్లింగ్ వైసీపీ చేస్తుంటే ఆపరు. వైసీపీ నీళ్ళు డ్రిల్లింగ్ చేసే దాంట్లో వాళ్ళేమి ఏలు పెట్టరు. కొట్టుకునేదేదో మీరు కొట్టుకోండి, మధ్యలో మా దగ్గరికి రాగదు, మేము ఆపం. నువ్వు జగన్ అరెస్ట్ చేస్తావు చేసుకో, మేము ఆపం. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన వాళ్ళు ఆపలేదు కదా, జగన్ అరెస్ట్ అయినా వాళ్ళు ఆపరు. అది మీరు చూసుకోండి, మా దగ్గరికి తేవద్దు. అప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చాలా ప్రయత్నించాడు జగన్. చంద్రబాబు మీద కనీసం ఒక 40-50 ఫైల్స్ పంపించాడు కేంద్రానికి. ఈ అమరావతి అలైన్మెంట్ దగ్గర నుంచి రకరకాలు పంపించాడు కదా అప్పుడు, ఉపాధి హామీ కుంభకోణం దగ్గర నుంచి. కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు కదా ఇదంతా. అది మీరు చూసుకోండి అంది. అప్పుడు జగన్ ఇక్కడ కేసులు పెట్టుకుని ఇక్కడ కేసు ద్వారానే అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సిట్ ద్వారా. అంటే వాళ్ళు ఆపరు అడ్డుకోరు అనేది ఒకటి సార్. వాళ్ళ అవసరం ఏమన్నా, వాళ్ళ హెల్ప్ ఏమన్నా అవసరమా అరెస్ట్ చేయాలంటే? అది అనుకుంటున్నారు. అదేం లేదంటే జస్ట్ ఇంటిమేట్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి హెల్ప్ ఏమన్నా అడిగారా? ఏం లేదు కదా, ఇక్కడ కూడా ఏం లేదు. అయితే గీతే 2 రోజులు ఏమన్నా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తారు జగన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే. దానికి పోలీస్ యంత్రాంగం ప్రిపేర్డ్గా ఉంటుంది. కంట్రోల్ చేయలేనంతటి ఇష్యూ అయితే రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన రోజునే లేదు అంత సీను. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏదో ఏం జరుగుతుంది అనుకుంటారు? అంటే పరిస్థితి అయితే కొంచెం అదుపు తప్పచ్చు కదా. ఏముంటుందండి, లోకల్ ఇన్సిడెంట్స్ ఎవరుంటుంది. అరే అంత సీన్ ఉంటే కనుక ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం వస్తున్నారు. వీడి రోజుల్లో ఎవడున్నాడు రోడ్డు మీద? వైసీపీ కార్యకర్తలు వీడి రోజుల్లో ఎవరు ఉంటున్నారు? ఎవడు తిరుగుతున్నాడు అక్కడ? ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇంటింటికి ఏం పోవట్లేదు కదా. వాళ్ళు ఏదో జిల్లాకు బహిరంగ సభ పెట్టుకుని మమ అనిపించుకుంటున్నారు అంతే. అది కూడా మీటింగులు జరుగుతున్నాయి, ఇంటింటికి ఎవడు వెళ్తున్నాడు? ఏ కార్యకర్త పోవట్లేదు కదా. కాబట్టి అంత ఇప్పుడే ఎవరు రారండి. జగన్ అరెస్ట్ అయితే గీతే కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలు అయ్యి చేపిస్తారు. అది వెంటనే వీళ్ళు పోలీసులు వార్నింగ్లు ఇస్తే భయపడి వెనక్కిపోతారు. అదే వీళ్ళ ధైర్యం. కానీ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారిలో అసలు పార్టీలో ఉన్న ఎంపీలు కానీ నాయకులు కానీ మిగిలిన నాయకులు ఎవరు సరైన రాజకీయ ఎదురుదాడి చేయలేకపోతున్నారు అనే భావన ఎందుకు వచ్చింది? ఈ పర్యటనలు చూసా, ఆ జనాన్ని చూసా, అంటే మీరు ఇక్కడ ఉందా? మనకి పాతకాలపు వయసు కదా ఆయన. పాతకాలపు ఇప్పుడు మీ నాన్నగారు మీరు నాన్నగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, మా నాన్న కాలేజీ సెకండ్ వచ్చినా సరే ఫస్ట్ రావాలరా అనేవాళ్ళు. అంతేగాని ఇట్లాగని సాటిస్ఫై కాదు. ఈవెన్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళి ఈనాడులో స్ట్రింగర్గా చేరినా, ఏ రికమెండేషన్ లేకుండా తర్వాత సిటీ లెవెల్ స్టాఫ్ రిపోర్టర్కి వచ్చినా ఓకే గుడ్ అని మాత్రం అలా ఎప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అంటే ఆ పాతకాల ఫాదర్లు ఎప్పుడు కూడా సాటిస్ఫై గారు. మనసులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ పొగిడేస్తే పిల్లలు ఎక్కడ పాడైపోతారనే భయం ఉంటుంది. ఇవాళ రోజున పిల్లలకి 90 మార్కులు వచ్చిన వాళ్ళకి సరిగ్గా చదవడం కూడా రాకపోయినా అసలు మా బిడ్డ సూపర్ అని ముద్దులు పెట్టేసుకుంటారు తండ్రులు. ఇప్పుడు రకంగా ఆ తల్లుల కంటే తండ్రులు ఎక్కువ ప్రేమ చూపెడుతున్నారు. దీంతో ఏమవుతుంది, పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి ఈయన పాతకాలపు తండ్రి కదా,
అందుకని చెడిపోకుండా పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా ఆయన పిల్లలు లాంటి వాళ్ళు. ఆయన మనసులో ఫీల్ అవుతాడు. మన రామానాయుడు, అదే అతని పేరేంటది, రామానాయుడు బాగా మాట్లాడాడు, రామ్మోహన్ నాయుడు బాగా చెప్పాడు, లేకపోతే అతని పేరేంటి పెమ్మసాని బాగా మాట్లాడాడు, ఇవన్నీ ఇంటర్నల్గా ఫీల్ అవుతాడు ఆయన. ఎదురుగుండా మొహానా చెప్పరు నువ్వు అద్భుతంగా చేసావు అబ్బాయి అని. అట్లాగే మీటింగ్లో అప్పుడు కూడా పొగడరు, ఆయన పొగుడుకుంటారు, ఆయన ఎవరిని పొగడరు. అది సహజం. వాళ్ళ అబ్బాయిని పొగుడుతారు అంతకైతే. అది అంటే ఏ టాపిక్ వెళ్ళాలో అంతవరకే మాట్లాడడం అంటే ఆయన రాజకీయాన్ని తిని తాగి పెరిగినవాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నువ్వు బాగా మాట్లాడుతున్నావా, నువ్వు బాగా మాట్లాడు అన్నాడు అనుకోండి ఆయన, అప్పుడు ఆ ఎంపీని ప్రశంస అని వస్తుంది. అది ఈయనకి నచ్చదు. ఇంకొక లీడర్ అట్లా ప్రమోట్ కావాలనుకోరు. అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి ఈ రాజకీయ ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలా, ఎదుర్కోవడానికి? ఏముంది, ఆయనకి ఎదురుదాడి విషయంలో ఆయనకున్న ఏకైక సమస్య ఏంటంటే టీం కాన్సెప్ట్ తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడు కాస్త ప్రిపేర్ అవుతున్నారు. మొన్న అనుకుంటా ఇష్యూ జరగగానే ఒకేసారి 20 మంది మాట్లాడింది మొన్న గుడివాడ హారిక ఉదంతంలో. వాస్తవంగా ఒక సిస్టమ్ కనీసం ఒక 100-200 మంది ఇష్యూ జరగగానే రెస్పాండ్ అయ్యేటట్టు ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి పట్టణంలో ఉండాలి. నా కార్యకర్త ధైర్యం చేయట్లేదంటే ధైర్యం చేసేవాడిని కార్యకర్తగా మొబలైజ్ చేయాలి. కార్యకర్తలు 2 రకాలు ఉంటారు. ఆల్రెడీ ఉన్న కార్యకర్త ధైర్యం చేయటం, ఇతను ధైర్యం చేయనప్పుడు ధైర్యం చేసేవాడిని కార్యకర్తగా మొబలైజ్ చేసుకోవడం. అది ప్లాన్ చేయట్లేదు ఇంకా ఆయన. కానీ ఇది 2 పార్టీల్లో కనిపిస్తుందా సార్ లోపం? మన బాబు గారు కూడా ఇదే మాట అన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో మాట్లాడినప్పుడు సరిగ్గా ఎవరు వచ్చి మాట్లాడలేదు అని చెప్పి ఆయన అన్నారు. టీడీపీ వైసీపీలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. జగన్ గారు వచ్చినప్పుడు ఏదో ఆయన మాట్లాడడం, ఏదో అక్కడక్కడ పేరు నాని గారు ఇలా అడపదడపదప్ప ఒకేసారి అయితే రావట్లేదు. నేను రోజా గారి ఇష్యూలో కూడా ఆ మహిళా నేతలు ఒకరిద్దరు మాత్రమే మాట్లాడారు, పెద్దగా ఏం రాలేదు. అంటే 2 పార్టీల్లో కనిపిస్తుందా? ఎందుకంటే లీడర్ డిఫెన్స్ సిస్టంలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఇవాళ రోజున ఎవ్వరూ కూడా ఓవర్ రియాక్ట్ అవ్వద్దు మనం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని వేధిస్తున్నాంగా, వీళ్ళ నాయకుల్ని గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ వేధిస్తున్నాం కదా. ఇవాళ మనం గట్టిగా మాట్లాడితే రేపు మనల్ని వేధిస్తారు వాళ్ళు. అంటే అధికారంలో ఉన్నోడికి భయం ఎందుకు, అధికారంలో లేనోడు శాశ్వతం వాళ్ళకి అనుకోరు కదా, వాళ్ళకి తెలియదే ఏంది. అదే అంటున్నాను, వాళ్ళకి తెలుసు కదా అధికారం శాశ్వతం అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుకున్నారు కదా అని. ఎవడు శాశ్వతంగా ఇవ్వడం తెలుసు కదా వాళ్ళకి. ఇప్పుడు ఆ అధికార అహంకారం ప్రదర్శించినటువంటి వాళ్ళు బెంగాల్లో కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయారు. 27 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, తుడిచిపెట్టుకుపోయారు. అట్లాంటి అధికార అహంకారం ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ఆంధ్రాలోనే పోయారు కదా, ఎవడు మిగిలాడు? అందుకని వీళ్ళకి ఒకటి అర్థమైంది, మనం సరే రాజకీయం చేద్దాం, అతి చెయ్యొద్దు. అంటే ఇక అవతలోడిని శత్రువులాగా భావించేటటువంటి తత్వం వద్దనుకుంటున్నారు వీళ్ళు. అది డేంజర్ అనుకుంటున్నారు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎవరి కాళ్ళు సేఫ్ జర్నీ చేయాలనుకుంటున్నారు ఈ 4 ఏళ్ళు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈవెన్ ఆఫీసర్లు కూడా నేను వింటోంది ఏంటంటే వీళ్ళేమో నువ్వు వాడిని అట్టాగా తిట్టు, ఇట్లాగా అంటే రఫ్గా బిహేవ్ చేయమని అడుగుతున్నారట. కానీ అధికారులు అట్లా రఫ్గా బిహేవ్ చేయట్లేదట. సార్ అంటున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున పోతుంటాం, మనకు వ్యక్తిగతంగా గొడవలు ఎందుకు, ప్రభుత్వ ప్రెషర్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, చట్ట ప్రకారం అంటున్నారు కాబట్టి చట్టానికి అనుగుణంగా పై అధికారులు చెప్పినట్టు చేస్తున్నారు. రేపు ఆ పై అధికారి పక్కకి వెళ్ళిపోయినా ఈ లోపు ఆయన సంపాదించుకుంటాడు కాబట్టి బాగానే ఉంటాడు. మధ్యలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈవెన్ ఆ పై అధికారులు కూడా టెన్షన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చేస్తే రేపు పొద్దున డబ్బులు కాస్త ఎక్కువ సంపాదించేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ ఫేస్ చేయాలి కదా వాళ్ళు కూడా. ఇవాళ నువ్వు హింసించిన ప్రతి ఒక్కడు, తోటి అధికారిని హింసించిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఖచ్చితంగా తను ఫేస్ చేస్తాడు. ఎవరెవరిని వదిలిపెట్టరండి. ఒక్కసారి ప్రిజుడిస్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాక, ప్రతీకార రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక దాన్ని ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరూ ఆపలేరు. అది ఆల్రెడీ ఎవరికాళ్ళు గ్రహిస్తున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా టీడీపీ నేతలకు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. మరి ఆ రాజకీయ ఎదురుదాడి ఎలా ఉండబోతుంది, పార్లమెంట్లో జగన్ గారి గురించి, వైసీపీ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సిన అంశాలు.